నమస్తే మిత్రులారా, కేసీఆర్ గారు చెప్పిన మాట మీరు వినుంటారు. కత్తి ఆంధ్రోడిదేనైనా పొడిచేది మాత్రం తెలంగాణోడే. ఈరోజు ఆంధ్ర ప్రయోజనాల కోసం, కర్ణాటక ప్రయోజనాల కోసం, ఈరోజు కేంద్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే తీరు రేవంత్ రెడ్డి చేసేసిండు. తెలంగాణకు ఇక మరణ శాసనమే. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేయడానికి ఒక సినిమా ఉంటుంది కదా, ఉపేందర్ గారు, మీరు ఒక్కరోజు సీఎం సార్ అంటే, సరే ఇప్పుడు నాకు అన్ని అర్హతలు ఉన్నాయంటే అన్ని అర్హతలు ఉంటాయంటే చెప్తారు. మరి నేను ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సేల్ చేసేస్తానని చెప్తారు. డైలాగ్ మీరు వింటారు ఉపేందర్ గారు చెప్పేది. అదే తీరుగానే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సేల్ చేసిస్తా ఉన్నాడు. కత్తి ఆంధ్రోడిదేనైనా పొడిచేది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. ఆ విషయం ఒక్కసారి చూడండి, వినండి, 10 మందికి ఈ విషయాన్ని తెలిసేటట్టుగా షేర్ చేయండి. మన నీళ్లను మనం కాపాడుకోవడానికి మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఆ నీళ్లు మనవి, మనం వాడుకోవాల్సిన హక్కులను ఈరోజు కర్ణాటక, ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేతుల రిమోట్ ఇచ్చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సబ్జెక్ట్ తెలియదు, బట్ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముడే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వినండి. తెలంగాణ నోట్ల ఆల్మట్టి, కృష్ణా నీటిపై పెను కుట్ర, ఆల్మెట్టి ఎత్తు పెంపుతో కృష్ణాకు కర్ణాటక గండి, తుంగభద్ర నీటి మళ్లింపుతో ఏపీ తొండి, భీమా కోయిన లింకుతో మహారాష్ట్ర పన్నాగం, వంతపాడుతూ మద్దతిస్తున్న కేంద్రం, బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ 2 అవార్డే అందరికీ అస్త్రం, వారి చేతిలో పావుగా ముఖ్యమంత్రి రేవంత్, అల్మెట్టి ఎంతు పెంపు తెలంగాణకు మరణ శాసనం కేటీఆర్. అయితే 2 ఏళ్లుగా కాళేశ్వరంపై విషం చిమ్మడం వెనుక కారణం ఇదే. తుమ్మిడి హెట్టిని తెరపైకి తెచ్చి కృష్ణా పంపకాల్లో ఏపీ చేతికి అస్త్రం, సమైక్య పాలకుల బాటలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రాణం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కృష్ణాను కాదని గోదావరి జలాలు తరలింపు, బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ 2 అవార్డుతో కృష్ణా నీటికి ఏపీ కర్ణాటక చెర, కేంద్రం పావుల కదుపుతున్న ప్రేక్షక పాత్రలో రేవంత్ సర్కార్, అవార్డు అమలైతే శ్రీశైలం నాగార్జున సాగర్కు చుక్క నీరు కష్టమే, పక్కనే కృష్ణా నది ఉండగా రంగారెడ్డికి ప్రాణహిత ఎందుకు, దానివల్ల కృష్ణా నీటిలో మన వాటా నష్టపోతే బాధ్యులెవరు, ఇది ఏపీకి పరోక్షంగా సహకరించడం కాదా అని కేటీఆర్ గారు మాట్లాడారు. అదే స్టేట్మెంట్ చూసుకోండి. కృష్ణాలో 500 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీలు ఇవ్వండి చాలు, మిగిలిన ఎన్ని నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదని కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఆషామాషిగా అన్నది కాదని అని, దాని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని సాగునీటి రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా గోదావరి తెలంగాణను కేవలం 1500 టీఎంసీలు పరిమితం చేయాలనే కుతంత్రం చాప కింద నీరులా అమలవుతుందన్నది తేల్చి చెప్తున్నారు. అసలు కృష్ణాలో తెలంగాణ మరోసారి చారిత్రాత్మక ద్రోహం చేసేందుకే కాళేశ్వరాన్ని ఎండబెట్టే బనకచెర్లపై జై కొట్టినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే మిత్రులారా, ఒక్కటి గమనించండి. ఏదైతే ఈ కృష్ణా జలాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన మనకు 768 టీఎంసీలని కేసీఆర్ గతంలో దీనిపైన ఉద్యమాలు చేశారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి కుట్ర జరుగుతుందని కేసీఆర్ గారు పలుమార్లుగా ఆలోచించి తెలంగాణ రావాల్సిన నీటి వాటాలపైన కేంద్రంతో ప్రతిపాదించినా కూడా కేంద్రం దానిపైన స్పందించలేదు. అయితే ఈ నీటి వాటాలపైన మనం అందరం వాడుకున్న తర్వాతనే, తెలంగాణ నీటి వాటాలని వాడుకున్న తర్వాత ఆంధ్ర తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న మాటకి ఆయన గోదావరి నుంచి 1000 టీఎంసీలు, కృష్ణా జలం నుంచి 500 టీఎంసీలు ఉంటే మాకు చాలు, మిగతాది ఎవరెంత వాడుకున్నా సంబంధం లేదని చెప్తే హరీష్ రావు ఒకటే మాట చెప్పుండి, ఈ తాటిమట్ట కార్యక్రమాలు చేస్తే మాత్రం వీపు చింతపండు చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలని హరీష్ రావు గారు గతంలో చెప్పారు. అయితే ఇదే నీళ్ళని ఈరోజు అక్కడ ఆల్మెట్టి అనే ప్రాజెక్ట్ని ఇక్కడ కట్టే ప్రయత్నం చేస్తే ఎన్ని మీటర్లకు, కొంత మీటర్ల వరకు ఎత్తుని పెంచితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు బంద్ అవుతుంది. మనకు రాదిగా, అటు కర్ణాటకకి, అటు మహారాష్ట్రకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది. మనకు రాదు. మనకు సుక్క నీరు కావాలన్నా మళ్ళీ ఈ రాష్ట్రాల ముందు మోకరిల్లాల, మాకు నీళ్లు కావాలి, బిచ్చం ఇక ఉంటుంది కదా, మాదా కావాలని తల్లి అనుకుంటూ భిక్షం ఎత్తుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాయడానికి రేవంత్ రెడ్డి కదిలిండు. పదే ఢిల్లీకి పోయి దీనికోసమే ఆయన మహారాష్ట్రతోటి, కర్ణాటకతోటి, ఆంధ్రతోటి అందరితోటి చేతులు కలిపి తెలంగాణ రాష్ట్ర నీళ్ళని వాళ్ళ వైపు మీరు మల్లుకోండి, మా తెలంగాణకు నీళ్లు లేకున్నా పర్వాలేదు అంటాడు. రేవంత్ రెడ్డి ఉట్టిగా చేయడు కదా,
कुछ देगा तो తెలంగాణ सब कुछ बेच देता उन्हें తెలంగాణకి ఎవరైనా మంచి రౌండ్ ఫిగర్ చెప్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మంచి రౌండ్ ఫిగర్ చెప్తే రేవంత్ రెడ్డి దాన్ని రాత్రికి రాత్రి అమ్మకుండా చెప్పండి తెలంగాణను మొత్తం వేస్తాడు రాత్రికి రాత్రే ఒక మంచి రౌండ్ ఫిగర్ చెప్తే అట్లాంటిది నీళ్ళు ఒక లెక్కన ఈరోజు కాళేశ్వరం కూలిందన్న పాటలు ఆషామాషి పాటలు కాదు ఈరోజు కాళేశ్వరాన్ని ఎండబెడుతుండు మన గోదావరి జలాన్ని ఎండబెడుతుండు గోదావరి జలాన్ని ఆంధ్రాకు ఇటు కర్ణాటకకు ఇటు మహారాష్ట్రకు పోయే తీరుగా ఆ ఆల్మేటి అనే ప్రాజెక్టును కడితే వీళ్ళు 3 రాష్ట్రాలకు 3 వైపులుగా నీళ్లు మళ్ళించుకుంటారు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఉండయి నేను చెప్తున్నా సుక్క కావాలన్నా మోకరిల్లాల సుక్క నీరు మన సైడ్ వదిలిపెట్టాలన్నా ఈ 3 రాష్ట్రాల ఒప్పందాలను బట్టి మనం అడగాల పోయి అందుకనే కేసీఆర్ గారు ఇలాంటి లేఖీ వ్యవహారాలు జరుగుతుందని ఎప్పుడో మహానుభావుడు ఆయన కాలబ్రహ్మం గారి లెక్కనే ఊహించి ఇలా జరుగుతుందని మనకు ఇంత స్పెసిఫిక్ టీఎంసీ నీళ్లు కావాలి గోదావరి నుంచి కృష్ణా నుంచి ఇటు 2009లో 18 టీఎంసీలు గోదావరి నుంచి 768 టీఎంసీలు కృష్ణా జిల్లాల నుంచి మనకు టీఎంసీలు వచ్చేస్తే మనం సంవత్సరం సరిపడా ఎండాకాలంలో కూడా వ్యవసాయం చేసుకునేంత నీటిని నిల్వ చేసుకునేటట్టుగా కేసీఆర్ గారు అన్ని విధాలుగా ప్రణాళికలు వేసి అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేకూర్చి ఆయన దీన్ని పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఏమో లేదు వీటన్నిటికీ సంతకాలు పెట్టింది కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేది కేసీఆర్ అనుకుంటూ ఈరోజు తెర ముందు ఈ మాట తెర వెనకాల రేవంత్ రెడ్డి సంతకాలు ఇటు బ్యాగులతోటి ముడుపులు అన్నదమ్ములేమో రాష్ట్రాన్ని దోచుకుంటుర్రు తమ్ముడేమో ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు మరణ శాసనం రాస్తూ ఉన్నాడు తెలంగాణకి మళ్ళీ నీళ్లు లేక గోసపడతాం మీరే చూడండి నీళ్లు లేక ఆగమైతం మీరే చూడండి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు తెలంగాణ రాష్ట్రం సర్వ ఆగమవుడు తప్ప రేవంత్ రెడ్డి వల్ల ఇసుక రవ్వంతా కూడా న్యాయం జరగదు తెలంగాణ రాష్ట్రానికి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీరు చూడండి